దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళు ఎలా ఉన్నారో మనకు అర్థమైతే నిజంగా మనం దేవుణ్ణి ఆశ్రయించామో లేదో కూడా తెలిసిపోతుంది. అందరూ మేము దేవుణ్ణి ఆశ్రయించామనేటటువంటి డబ్బా కొట్టుకుంటున్నా తప్ప ఏం ఉపయోగం ఏమి లేదండి. దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళ యొక్క విధానం వేరుంటుంది, నడవడిక వేరుంటుంది, ఉద్దేశాలు వేరుంటాయి, స్వభావాలు వేరుంటాయి, క్యారెక్టర్ వేరుంటుంది. చూద్దాం. మొదటిగా కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించగలవా? ఈ రాత్రి ఒక్కసారి ప్రశ్నించుకో ప్రియ దేవుని బిడ్డలారా. ఒక్కసారి కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము మొదటి వచనం. 46వ అధ్యాయము మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఏమండి? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఈ మాట రాసింది ఎవరండి? పైన ఒక చిన్న అక్షరాలతో ఉంటుంది, చదవండి. ప్రధాన గాయకునికి కోరహు కుమారులది. ఏమండి? ఈ యొక్క 46వ కీర్తన ఎవరిది? కోరహు కుమారులు రాశారంట. కోరహు కాదు, కోరహు కుమారులు రాశారంట. ఏమండి? అంటే ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, హెల్పర్. నిజంగా ఆపత్కాలంలో హెల్ప్ చేసేది ఎవరంటే దేవుడే, ఇంకెవరు రక్షించరు అని కోరహు కుమారులు ప్రపంచానికి ఒక సాక్షిగా నిలబడ్డారు. ఇదిగో ఇలా డాక్యుమెంట్ రూపంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినటువంటి మాటలు. నిజంగా కోరహు కుమారులు ఏమంటే వీరు ఒకప్పుడండి కోరహు, దాతాను, అభిరాము, ఓను వీళ్ళ నలుగురు మోషే గారి మీద తిరగబడ్డారు. మోషే అహరోనుల మీద తిరగబడ్డారు. వీళ్ళు భయంకరమైనటువంటి ఆపదలో ఉన్నారు. ఈ నలుగురు భయంకరమైనటువంటి ఆపదలో ఉన్నారు. వీరు ఏమన్నారంటే ఒకప్పుడు దైవజనుల మీద తిరగబడ్డారు. మీరేనా మేము సేవకులము కాదా? మిమ్మల్నే పిలిచాడా, మమ్మల్ని పిలవలేదా? మోషే అహరోనులు అంటున్నారు వీళ్ళు. కోరహు, అభిరాము, దాతాను, ఓనులు మీరే పరిశుద్ధులా? మేము కూడా పరిశుద్ధులమే. మీతోనే దేవుడు మాట్లాడతాడా, మాతో మాట్లాడా? ఆ రోజు అన్నటువంటి మాట్లాడే బాబు. మీరేనా నడిపించేది, మేము నడిపించలేమో ఈ అరణ్యములో. మీతో మాకిక పని లేదన్నారు. దేవుడు అందరూ అప్పుడు దేవుడు ఎంటర్ అయిపోయాడు. ఏమిటని దేవుడు అందరూ మీరు దూరంగా వచ్చేసేయండి అన్నాడు. ఇలా మీరు అందరూ దూరంగా వచ్చేసేయండి, వాళ్ళ దూరంగా వచ్చేసేయండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఆపదొచ్చి పడింది. కోరహు, అభిరాము, దాతాను, ఓనులకి ఆపదొచ్చి పడింది. అలాంటి పరిస్థితుల మధ్య కోరహు కుమారులు కూడా అక్కడే ఉన్నారు. కానీ బైబిల్ ఏముంటుందో తెలుసా? వారిని, వారి కుటుంబీకులు అందరినీ సర్వనాశనం అయిపోయినట్టుగా ఉంటుంది, భూమిలోనికి దిగిపోయారు అన్నట్టుగా ఉంటుంది. మరి ఈ కుమారులు ఎలా బయటపడ్డారు? మరి అలా కుమారులకు అర్థమైపోయి ఇలాంటి ఆపదల్లో తప్పక మస్తం షుడ్ మన గురించి ఆలోచన చేసే ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుడే అని దేవుణ్ణి పట్టుకున్నారండి. తండ్రులు పట్టుకోలేదు, కుమారులు పట్టుకున్నారు. ఆ పట్టుకుని బయటపడి ప్రాణాలని కాపాడుకున్నటువంటి, రక్షించిన తర్వాత రాయబడినదే ఈ కోరహు కుమారులు రాసినటువంటి గ్రంథం. ఆ మాట ఇప్పుడు చూడండి మళ్ళీ 46వ అధ్యాయం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. అందరూ నేల నెరిచి అందరూ చచ్చిపోయారండి. ఆ రోజు ఈ కుమారులే బ్రతికారు. దేవుడు రక్షించాడు వెళ్ళి. ఆపత్కాలములో ఆయన నమ్ముకున్న సహాయకుడు. అందుకే కోరహు కుమారులు దేవుడే తప్పించాడు. నమ్ముకున్నారు కాబట్టి నిజంగా వీరు కోరహు కుమారులు ఎంత మంచివారంటే నిజంగా చాలా మంచివాళ్ళండి. వీళ్ళు ఎంత మంచివాళ్ళు, ఒకసారి ఏమన్నా అంత మంచివాళ్ళ అని అంటే వీళ్ళ మంచితనం ఒకసారి చూద్దామా? వీళ్ళ యొక్క ట్రాక్ రికార్డ్ ఎలా ఉందో ఒకసారి చూడండి. 46లో ఉన్నాం కదండి, 42లోనికి రండి. వీళ్ళ ట్రాక్ రికార్డ్ ఎలా ఉందో ఒకసారి. మన ట్రాక్ రికార్డుకి వాళ్ళ ట్రాక్ రికార్డుకి వాళ్ళు అంతగా రక్షింపబడటానికి కారణం ఏంటో నిజంగా ఎంత మంచి మాటలు ఉంటాయి చూడండి. 42వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అక్కడ పై వచనం రాసింది ఎవరు అది కూడా మీకు తెలియాలి. కీర్తన గ్రంథం అనగానే దావీదు గారు అనే మాట వస్తుంది మీకు, కానీ చాలా మంది రాశారు కోరహు కుమారులు. మరి ఆ రోజు మోషే అరణ్యంలో నడిపించేటప్పుడు మోషే గారు ఆధ్వర్యంలో ఎదురు తిరిగినప్పుడు అందరూ చచ్చిపోయారు. మరి కుమారులు ఎలా వచ్చారు? రక్షింపబడ్డారు. ఎందుకు రక్షింపబడ్డారు?
దేవుణ్ణి ఆశ్రయించారు కనుక, దేవుణ్ణి దుర్గముగా పెట్టుకున్నారు కనుక ఆపత్ కాలములో దేవుడు తప్ప మనల్ని ఎవరు రక్షించరని కుమారులకు దేవుడు గుర్తొచ్చాడు తప్ప తండ్రులకు దేవుడు గుర్తు రాలేదు. బైబిల్ పరిభాషలు మీకు అర్థం కావాలి. నిజమండి. 42 మొదటి రోజుల్లో వీళ్ళు ఎంత మంచి వాళ్ళంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఏమండి? నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఇక్కడ నుంచి చూడాలి మీరు. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనా ప్రశ్న వేసుకుంటున్నారు చూడండి వాళ్ళకి వాళ్ళే. అమ్మో ఆదివారం వచ్చేసింది, మన భాషలో ఆదివారం వచ్చేసింది, మందిరానికి వెళ్ళిపోవాలి, మందిరానికి వెళ్ళిపోవాలి, మందిరానికి వెళ్ళిపోవాలి, మందిరానికి వెళ్ళిపోవాలి, దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి, దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. నేను ఎప్పుడు వచ్చేదను దేవుని సన్నిధికి? నిజంగా ఎంత ఆశ ఉందండి మనకి. అబ్బా మళ్ళీ ఆదివారం వచ్చిందా, అప్పుడే మళ్ళీ చర్చికి వెళ్ళాలా అంటున్నారండి ఈరోజు. కానీ వాళ్ళు ఎంత మంచి వాళ్ళు చూడండి. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? రెండో ప్రశ్న, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను? ఇక్కడ రెండు గమనించాలి. సన్నిధికి వెళ్ళాలన్న ఆశ ఉంది. ఒకటి, ఎందుకు వెళుతున్నామంటే సన్నిధికి దేవుడు పిల్లలు వస్తారని దేవుడు చూస్తున్నాడన్న సంగతి కౌరవ కుమారులకు అర్థమైంది, కానీ ఈ రోజు ఎవరికి అర్థం కాలేదు. అందుకే రెండు ప్రశ్నలు వాళ్ళకి వాళ్ళే వేసుకుంటున్నారు. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. వారం అయిపోయింది, 1 వీక్ అయిపోయింది. నా దేవుడు నా తండ్రి దృష్టిలో నేను కనిపించి అని ఒక కుమారుడిగా తండ్రిని చూడాలన్న ఆలోచన, తండ్రిని చూడాలన్నటువంటి తపన, తండ్రి మాటలు వినాలన్నటువంటి జిజ్ఞాస, వాక్యం వినాలన్నటువంటి ఆసక్తి కనపడుతుంది చూడండి. ఆదివారం వస్తే నేను ఎప్పుడు వెళ్ళాలన్న ఆలోచన ఉంది. ఎప్పుడు వస్తారని ఆయన చూస్తాడంట. వాళ్ళు ఎంత మంచి, అందుకేనండి రక్షింపబడ్డారు. అందుకేనండి దేవుడు అలాంటి ఆపత్తి కాలంలో వాళ్ళందరినీ నేలమట్టం చేసినా కూడా కోరహు కుమారులు మాత్రం సజీవులుగా నిలబడ్డారండి. ఎంత మంచి దేవుడిని ఆశ్రయించారండి, ఎంత మంచి దేవుడిని ఆశ్రయించారు. నిజమండి. ఈరోజు కొంతమంది అందరికంటే ముందు వస్తూ ఉంటారు నిజంగా దేవుని యొక్క వాక్యం పట్ల. ఏమండి? అందరికంటే ముందు వచ్చే బ్యాచ్ ఉంటారు నిజంగా కదండి మందిరాలు. కొంతమంది పాటలన్నీ అయిపోయిన తర్వాత వస్తూ ఉంటారు నిదానంగా. ఏమంటే కొంతమంది అయితే ప్రసంగం అయిపోయిన తర్వాత వస్తూ ఉంటారు. కొంతమంది ఏమో కానుకలు తీసుకునే టైంలో వస్తూ ఉంటారు. కొంతమంది బల్ల కార్యక్రమానికి వస్తూ ఉంటారు. నేను అన్నాను, ఫీల్ అవ్వద్దండి, నిజమే కదండి. ఈరోజు క్రైస్తవులకి దేవుని భయం లేదు. ఉదయకాలంలో చెప్పాను మీకు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? దేవుని భయం లేకపోతే ఏమైపోతారు? దేవుడు తుంచేయటానికి కూడా సిద్ధమవుతున్నాడు. యేసు ప్రభులు వారు అడ్డుగా ఉన్నాడు కాబట్టి బతికిపోతున్నారండి ఈరోజు. నిజమండి బాబు. ఏమిటి? కొంతమంది ఆశీర్వాద ప్రార్థనకు వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నాడు. కొంతమంది చాలా ముదిరిపోయారు. అంత అయిపోయిన తర్వాత వస్తూ ఉంటారు, వాళ్ళతో కలిసి రిటర్న్ దేవుడికి స్తోత్రం అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళతో కలిసి. లేరా అలాంటి వాళ్ళు? లేరా? పనులన్నీ ముగించుకుని. కానీ కౌరవ కుమారులు ఎలా ఉన్నారు? నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలని శుక్రవారం రాత్రి నుంచి ఆలోచిస్తున్నారు. ఆ రోజు శనివారం ఆరాధన కాబట్టి, విశ్రాంతి దినం కాబట్టి వాళ్ళకి. మరి ఈరోజు మనకుందా అండి ఆ యొక్క టెన్షన్ ఉందా అండి? ఆశ ఉందండి? మీరు చెప్పండి. కనుక కౌరవ కుమారులను దేవుడే తప్పించాడు. దేవుడు తప్పించే అంతగా మన ఆసక్తి ఉందా ఈరోజు? దేవుడు దృష్టి పెట్టే అంతగా, ఆపదలో ఆదుకునే అంతగా మన ఆసక్తి ఉండండి ఈరోజు. దానికి మనం అవసరం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వస్తూ ఉంటాం. కానీ అన్నాడు, దేవుడు అన్నాడు, ఆపత్కాలమున నన్ను మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నేను విడిపించేదను. కానీ నువ్వు నన్ను మహిమపరచాలి. మహిమపరుస్తావా? కలిసి ప్రయాణం చేస్తావా నాతో అని దేవుడు చక్కగా అడుగుతున్నాడు. దేవుని వాక్యం పట్ల ఎంత ఆలోచన, దేవుని యొక్క సన్నిధి పట్ల ఎంత ఆశ కౌరవ కుమారుడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించగలవా? వాళ్ళు ఆశ్రయించారు కనుక బయటపడ్డారు, తప్పింపబడ్డారు. ఏమండి? కౌరవ దుర్మార్గుడే కావచ్చు, పిల్లలు
మంచి క్యారెక్టర్, దేవుణ్ణి ఆశ్రయించేంత మంచి క్యారెక్టర్. అందుకే వాళ్ళు తప్పింపబడ్డారు. దేవుణ్ణి ఆశ్రయించినా కూడా తప్పింపబడరు వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి బైబిల్లో. 6గురిలో మొదటి వ్యక్తిని మనం చూసాం. ఇప్పుడు కోరహు కుమారులు తప్పింపబడటానికి మెయిన్ రీజన్ ఏంటి చెప్పండి? ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయించారు. ఆశ్రయించటమే కాదు, దేవుని వాక్యం పట్ల ఆశ, దేవుని సన్నిధి పట్ల ఆశ, దేవుని మాటల పట్ల ఆశ, దేవుని యొక్క వాక్యం పట్ల భయం, భక్తి కనిపిస్తుంది. ఇక రెండవదిగా దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా? నీ కుటుంబం దేవుని చేత ఆశీర్వదింపబడుతుందా? నువ్వు ఆశ్రయిస్తున్నావా దేవుని యొక్క వాక్యం పట్ల ఆశ కలిగి ఉన్నావా? కోరహు కుమారులాగా. ఎలాంటి పరిస్థితి అండి? ఆన్ ది స్పాట్ వెళ్ళిపోవాలి వాళ్ళు. అలాంటి క్లిష్టమైన పరిస్థితిలో దేవుడు వాళ్ళని రక్షించాడంటే ఎంత మంచి హృదయాలు కాకపోతే వాళ్ళని కాపాడబడతారు చెప్పండి ఒకసారి. ఇక రెండవదిగా ప్రశ్న వేసుకోవాలి మనం. దేవుణ్ణి రాత్రి మనం ఆశ్రయించేటట్టుగా, ఆయన మనల్ని చూసేటట్టుగా మన బ్రతుకులు, మన కుటుంబాలు ఉన్నాయా? ఇక రెండవదిగా దావీదు గారు, మీకు తెలుసు కదండి, దావీదు గారి గురించి ఒక మంచి సాక్ష్యమే ఉంది. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చెను. అందుకే ఏ సమస్య వచ్చినా కూడా అండి, దావీదు మనుషుల్ని ఆశ్రయించినట్టుగా బైబిల్ ఎక్కడ ఉండదు. దేవుణ్ణి ఆశ్రయించాడు. అది ఏ సమస్య వచ్చినా దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. ఏ సమస్య వచ్చినా దేవుణ్ణి ఆశ్రయించాడు కనుక నిజంగా అంటే దేవుడు మనసు బాగా తెలిసినటువంటి వాడు దావీదు గారు. కీర్తన గ్రంథము 18వ అధ్యాయం. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుకుందాం. కోరహు కుమారులను చూసాం, దేవుని చేత ఆశీర్వదింపబడ్డారు, ఆశ్రయించారు కనుక. 18 ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా. వారు అంటే బ్రాకెట్ శత్రువులను రాసుకోండి అక్కడ. వారంటే ఎవరనుకున్నా? శత్రువులే. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఏమంటే యెహోవా ఆదుకున్నాడంటండి. యెహోవా ఆదుకుంటే ఇంకేమైనా ఉందా అండి? ఎవరన్నా ఇంకేదైనా చేయగలరా? యెహోవా నన్ను ఆదుకొనెను అంటే శత్రువులు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. 19వ వచనం. ఆదుకొనటమే కాదు, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను. ఎవరి నుంచి? శత్రువుల నుంచి. అప్పటికే సౌలు తరుముతున్నాడు, అప్పటికే శత్రువులు తరుముతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరిని ఆశ్రయించలేదు, దేవుణ్ణి ఆశ్రయించాడు కనుక తప్పింపబడ్డాడు. తప్పింపబడటానికి రీజన్ ఏంటో తెలుసా? దేవునికి ఇష్టడు కనుక. దివారాత్రులు ధ్యానిస్తాడు కనుక. మనకులాగా అప్పుడప్పుడు గుర్తు రావటం కాదు వాక్యం, అప్పుడప్పుడు చదువుకోవటం కాదు. ఆయన దివారాత్రము ధ్యానిస్తాడు. నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకు వాడక బ్రతికాడు. ఫలమిచ్చి చెట్టు వలె బ్రతికాడు. దుష్టులకు దూరంగా ఉండేవాడు. అందుకే తప్పించబడ్డాడు, రక్షింపబడ్డాడు. ఈ కీర్తన అప్పుడే రాశాడండి. శత్రువుల చేత రక్షింపబడ్డప్పుడు ఈ కీర్తన రాశాడు. ఆయన శత్రులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమును రాసినది. ఆపదలో ఉన్నాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు, ఇదిగో నేను కాపాడబడ్డాను. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు దేవుణ్ణి ఆశ్రయించగలవా? కోరహు కుమారులు దేవుణ్ణి ఆశ్రయించారు కనుక బ్రతికి బయటపడ్డారు. ఈరోజు సమాజానికి ఒక సాక్షిగా నిలబడ్డారు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో వాళ్ళకంటూ కొన్ని అధ్యాయాల్లో వచనాలు ఉన్నాయి. వాళ్ళ పేర్లు మారుమోగుతున్నాయి. వాళ్ళు ఎవరో తెలియదు, మనం వాళ్ళని చూడలేదు, కానీ ఆత్మీయ స్థితి చూడండి. నిజంగా దేవుడికి అంతగా అంటు కట్టబడాలండి మనం ఈరోజు. అప్పుడే మనము నిజంగా ఆయనకి ఇష్టడుగా బ్రతకడానికి అవకాశంగా ఉంటుంది. ఆపదలో ఉన్నాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు. 27వ అధ్యాయం, కీర్తన గ్రంథం 27వ అధ్యాయం. దావీదు గారు శత్రువుల చేతిలోంచి రక్షింపబడ్డాడంట కదండి. రక్షింపబడ్డాడంట. ఎంత మంచి మాట అండి, రక్షింపబడ్డాడు. 27 కీర్తన
కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనం కూడా చూడండి. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. ఆయన దాచిన తర్వాత ఎవడికి దొరకటమా? ఆపత్కాలంలో ఆయన నన్ను దాచును. దాయటమే కాదు, తన గుడారపు మాటున నన్ను దాచును. తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట అండి. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడను. ఆపత్కాలంలో ఆదుకునేటటువంటి దేవుడు అన్న సంగతి దావీదు గారికి అర్థమైంది, కోరహ కుమారులకు అర్థమైపోయింది. ఆపత్కాలంలో ఆదుకుంటాడని చెప్పేసి నీ స్వార్థంతో నువ్వు వచ్చిన తర్వాత నువ్వు కండిషన్తో ఉండాలి. నీ బ్రతుకు మహిమ కలిగినటువంటి బ్రతుకుగా ఉండాలి, దేవుడికి మహిమ తీసుకొచ్చే బ్రతుకుగా ఉండాలి. వాళ్ళు చనిపోయేంత వరకు దేవుడికే సరెండర్ అయిపోయారు, ఎక్కడ మధ్యలో జారిపోలేదు కోరహ కుమారులు. అలాగే దావీదు గారు చనిపోయేంత వరకు దేవుడితోనే ఉండి ఏమండి జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోయాడు. అదే మనం ఏదో పాట కూడా రాశారు, అవసరం తీరేంత వరకే. ఏమండి అవసరాలు తీరేంత వరకే ఉంటాయండి మన బతుకులు. కానీ భక్తుల బ్రతుకులు అలా ఉండవు. చూడండి, ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుణ్ణి నేను ఆశ్రయిస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే దావీదు గారు మనకు చెప్తున్నాడు, ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. అలా ఆశ్రయిస్తాను గనుకనే ఆయన నన్ను దాస్తాడు, రక్షిస్తాడు, కాపాడతాడు. గుడారపు మాటును దాస్తాడు, నన్ను శత్రువులకు దొరకకుండా దాస్తాడు. అంటే ఆయన్ని ఆశ్రయించకపోతే శత్రువులకు దొరుకుతామా? దొరికిపోతాం. ఆయన్ని ఆశ్రయించకపోతే ఆపద వచ్చుద్ది, కానీ రక్షింపబడదాం. ఏమంటే ఆపద అనేది ఖచ్చితంగా వచ్చుద్దండి. రాదు కదా, మాకు ఆపద రాదు కదండి వచ్చిన వాళ్ళకి అని అంటారా? ఒకసారి ఇది ఇలాగ ఉంచి సామెతల కదా 1వ అధ్యాయానికి రండి. అది ఆపద వచ్చింది కదండి, ఆపద రాని వాళ్ళ పరిస్థితి ఏంటని అంటారా? ఒకసారి సామెతల కదా 1వ అధ్యాయంలోనికి రండి. బైబిల్ టు బైబిల్ మనకు సమాధానం రావాలి. 1వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. చూడండి, జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గలుగా ప్రకటన పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది అని చెప్పుకుంటూ వచ్చి 24లో నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. ఇప్పుడు అర్థం కాదులేండి, ఇప్పుడు అర్థం కాదు. నేను పిలువగా ఎవరు లక్ష్య పెట్టకపోయిరి, విననొల్లకపోయిరి. 25 నేను చెప్పిన బోధ ఏమీయో మీరు వినక త్రోసివేసితిరి. ఇప్పుడు మీకు ఏమంత తోసేసారుగా, ఏదో పెట్టుకుంటూ ఉంటారు, మాసం ఏం పని లేదు అనుకుంటున్నారు. ఏం పని ఉందో లేదో మాకు తెలుసు. ఎవరు వచ్చినా ఒకళ్ళకైనా కూడా దేవుని వాక్యాన్ని అందించి వెళతానని ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతుందా? అలా అంటున్నాను కనుక ఏదో ఒక రోజు నేను రక్షింపబడాలి అంటే, ఒక రోజు నోహ గారి కుటుంబం లక్షల మంది అందరూ నేలమట్టమైపోయారు, నీటిలో అలా లేచారు. చివరికి రక్షింపబడింది ఎవరు అనుకున్నారు? 7. ఓన్లీ ఒక్క కుటుంబమే. మరి నా కుటుంబాన్ని రక్షించుకోవాలి అంటే వాక్యానికి సరెండర్ అయినటువంటి వాళ్ళు, ఆత్మలు రక్షించుకునేటటువంటి బిడ్డలు సన్నిధిలో ఎదుగుతున్నప్పుడు వాళ్ళ కోసం ఎంత దూరమైనా మనం వెళ్ళాలి. అదే అంటున్నాడు చూడండి, నేను గద్దింపగా మీరు లోబడకపోతిరి. వాక్యంతో గద్దిస్తూ ఉంటాడు. ఇప్పుడు మీకు ఇందాక మీకు ప్రారంభంలోనే చెప్పారు, ఈ రోజు దేవుడు అవసరం ఉండకపోవచ్చు, నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు ఒక రోజు అవసరం వచ్చుద్దని మీకు చెప్పాను అనౌన్స్మెంట్లో కూడా. 26 చూడండి, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను. వచ్చుద్ది అపాయం? వచ్చుద్ది, రావాలి, వచ్చుద్ది. ఆయన నవ్వదును. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. రోజు భయం వచ్చుద్ది నీకు, ఇక ఆ భయంలో నువ్వేం చేయలేవు, భయపడుతూ ఉంటావు. దేవుడా ఎక్కడున్నావు అని ఎన్నో హెచ్చరికలు జారీ చేసినా, ఎన్నో ప్రమాదపు హెచ్చరికలు జారీ చేసినా నువ్వు వినలేదు. వీధుల్లో హెచ్చరిక చేశాడు, గృహ కూడికల్లో హెచ్చరిక చేశాడు, అన్ని విధాల హెచ్చరిక చేసినా నువ్వు వినలేదు. భయము నీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టము దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును.
నన్ను శ్రద్ధగా వెతుకుతారంట. శ్రద్ధగా వెతికే రోజు ఒక రోజు వచ్చింది, శ్రద్ధగా వచ్చే రోజు ఒకటి వచ్చింది. కానీ వారికి నేను కనబడకుందును. ఆపదొచ్చినప్పుడు నిజంగా మనల్ని దేవుడే రక్షించాలి. రక్షించాల్సినటువంటి దేవుడే సైడ్ అయిపోతే, రక్షించాల్సిన దేవుడే నవ్వుతూ ఉంటే నీకు ఎలా జరగాలని బాగా అయిందిలే అంటే ఇంకెవరైనా రక్షిస్తారండి మనల్ని? అందుకే ఆయుష్ ఉన్నప్పుడే, అందుకే అవయవాలు క్రమంగా ఉన్నప్పుడే దేవుణ్ణి ఆశ్రయించు అని బైబిల్ తెలియజేస్తాం. ఆయనే నవ్వితే ఇంకా పేషెంట్ హాస్పిటల్ నుంచి ఇంటికి రాడిక ఎక్కడికి వెళ్తాడు? డైరెక్ట్గా మరంతే, ఇక శ్మశానానికే. కొద్ది రోజు కుటుంబానికి దగ్గరగా ఉండాలంటే, కుటుంబం మొత్తం ఏమండి ఒక మంచి ఒలివ మొక్కల వల్ల ఎదగాలి అంటే దేవుణ్ణి ఆశ్రయించడం ఎంతైనా ఉత్తమమండి, మనకు క్షేమకరం అండి. నిజంగా ఎంత మంచి దేవుడు అండి. శ్రద్ధగా వెతకడం ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. బాల్య దినాలు ఏదో తెలియకుండా అయిపోయింది. ఎవరి కాలంలో ఎవరి బాలాన్ని చూసి ఇష్టం వచ్చినట్టుగా ఊరేగేసారు, అయిపోయింది. నడి వయసు నడి ప్రాయం గతించిపోవచ్చున్నది. వృద్ధాప్యపు దుర్దినములు వచ్చుచున్నవి. ఇక ఇప్పుడైనా కూడా నా వైపు తిరగవా? బలిష్ఠులు ఒకరోజు వంగే టైం వచ్చింది. ఎప్పుడు నువ్వు నన్ను ఆశ్రయిస్తావయ్యా? ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా, ఏ కాలంలోనైనా, ఏ వయసులోనైనా కూడా నేను జ్ఞాపకం వచ్చానా? నేను అసలు నిజంగా దావీదు గారు ఎంత గొప్ప పరిస్థితి చెప్తున్నాడు. ఆయన నన్ను దాస్తాడు, ఆయనకు నేను ఇష్టడుగా బ్రతికాను కనుక, నాకు ఇచ్చినటువంటి కాలంలో అందరికీ సేవ చేశాను కనుక ఆయన నన్ను కాపాడుతాడు. ఆ భరోసా చూడండి, ఆ భరోసా ఉందండి. ఈరోజు మనకి ప్రతి చిన్నదానికి భయపడతా ఉండే. ముందు ఫస్ట్ వచ్చేది మనలో భయం వచ్చిందంటే అర్థం ఏంటి తెలుసు? నేను దయ్యం తాండవిస్తున్నాను అర్థం. తండ్రి ఉండగా, ప్రపంచాన్ని ఏలేటటువంటి తండ్రి ఉండగా మనకెందుకండి భయం? ఇర్మియా గ్రంథము ఇశ్రాయేలు గురించి ఒక మంచి మాట చెప్పాడు చూడండి. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుకుందాం. 14:8. ఎంత మంచి మాట చూడండి. 639వ పేజీ తిప్పకండి, త్వరగా తీసుకోండి. ఇశ్రాయేలీనకు ఆశ్రయుడా. ఆనాటి ఇశ్రాయేల్ అని నాటి క్రైస్తవులే దేవుని పిల్లలే కదండి. అనిలేనే దేవుని పిల్లలు అనుకోండి, అది వేరే విషయం. ఇశ్రాయేలుకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా. ఆ పదం అండర్లైన్ చేసుకొని చదువుకొని చక్కగా ఎంత బాగుంది. కష్టకాలమున వారికి రక్షకుడా. కష్టకాలంలో మనం రక్షించేది ఎవరండి? నిజమేనండి. ఎవరు రక్షించరు, ఎవరు ఆదుకోరు, ఎవరు నీ మొహం కూడా చూడరు. కష్టకాలం వచ్చినప్పుడు మన యొక్క మొహం అసహ్యంగా ఉండదు అసలు ఎదుటోళ్ళకి కదండి. బంధువులకి అయితే మరీ ఘోరంగా ఉంటది. కష్టకాలమున ఏమండి, కష్టకాలములో రక్షించేది దేవుడే అని ఎవరు రాయించుకున్నాడు? అబ్బా అసలు అంటాడు బాబు, దేవుడే రాయించుకున్నాడు. నేనే రా నిన్ను ఆదుకునేది, ఎవ్వరూ ఆదుకోరు నాయన అని దేవుడే రాయించుకున్నాడండి. దేవుడే రాయించుకున్నాడు. దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన మనల్ని విడిపించడమే కాదు, ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు అని దావీదు గారి సాక్ష్యం కనపడుతుంది చూడండి. దావీదు గారి సాక్ష్యం కనపడుతుంది చూడండి. ఎంతమంది చూసేటప్పటికీ దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు ఎలా ఉంటారు? ఇదిగో ఇలా మాట్లాడతారు. ధైర్యం, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా. కోరహ కుమారులు చరిత్రలో మిగిలిపోయారు. అలా వాళ్ళ తండ్రులు దుర్మార్గులుగా ఆ రోజే భూగర్భంలోకి వెళ్ళిపోయారు. దావీదు గారు అయితే చెప్పవసరం లేదు కదా. బైబిల్లో కొంతమందికి కొన్ని స్టేట్మెంట్లు ఇస్తాడు దేవుడు. ఆయన నా ఇష్టానుసారుడైన. అబ్రహాం గురించి అంటే నా ప్రియ స్నేహితుడు, మా ఫ్రెండ్. దేవుడితో ఫ్రెండ్షిప్ అంటే మామూలు విషయం అండి కదా. ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన ఆనందించున్నాడు. ఒకళ్ళ గురించి ఒక్కొక్క మంచి మాట. మోషే గారి గురించి, ఈయన నా ఇల్లంతటిలా నమ్మకమైన వాడు, నమ్మించి గొంతుకొచ్చేవాడు కాదు, నమ్మకమైన వాడు. బా, నా ఇల్లంతట్లో సాత్వికుడు. మోషే గారి సర్టిఫికెట్ చూడండి ఎంత బాగుంది. ఈరోజు మనం ఎలా ఉన్నాం, మన పరిస్థితి ఎలా ఉంది? దేవుణ్ణి ఆశ్రయించే పరిస్థితిలో మనం ఉన్నామా? ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించడం ఈరోజు చీఫ్ అయిపోయిందండి. పద్దాగా దేవుణ్ణి ఆశ్రయించడం ఏంటి? స్టేటస్ అడ్డు వస్తుంది దేవుణ్ణి ఆశ్రయించాలంటే ఈరోజు కదా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించగలవా?
ఇప్పటికైనా నువ్వు దేవుణ్ణి అన్ని బాగున్నప్పుడే ఆశ్రయించు. అన్ని ఒడిగిపోయిన తర్వాత నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడంట? నవ్వుతాడు. ఏంద్ర నువ్వు చేసేది వచ్చి అపహాస్యం. నవ్వటం కూడా కదా, నవ్వును మించిన అపహాస్యం. భయము తుఫాను వల్ల వచ్చినప్పుడు అప్పుడు వచ్చిన చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఉపయోగం లేదండి. ఇదే గమ్మలేము. ఇంకా చూద్దాం.